హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక జాబ్ వేకెన్సీతో మీ ముందుకైతే వచ్చానమాట. సో వీడియోలో ఒక జాబ్ వేకెన్సీ గురించి మీతో డిస్కస్ అయితే చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. సో మనకి ఇది అనంతపూర్ లొకేషన్కి అయితే స్పాట్ అయింది. జాబ్ రోల్ చూసుకుంటే సీనియర్ ట్యాక్స్ కన్సల్టెంట్ అని ఒక రోల్కి అయితే వీళ్ళు రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో కంపెనీ పేరు చూసుకుంటే బజ్ హాలిడేస్ అనమాట. సో వీళ్ళు అఫీషియల్గా వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. దీనికి కావాల్సింది ఎడ్యుకేషన్ చూసుకుంటే బీకామ్ గ్రాడ్యుయేషన్ అయితే చాలు. దాంతోపాటు మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ బీకామ్ అయితే సరిపోతుంది అనమాట. సో తర్వాత ఇక్కడ చూసుకుంటే జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే శాలరీ అయితే 15,000 నుంచి 40,000 వరకు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఫుల్ టైం జాబ్ రోల్ అనమాట. డే షిఫ్ట్ ఉంటుంది. సో ఇక జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూసుకుంటే ద క్యాండిడేట్ షుడ్ బి వెల్ వర్స్డ్ ఇన్ ఆల్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్. సో అకౌంటింగ్ నాలెడ్జ్ అయితే చాలా కంపల్సరీగా మొత్తం అకౌంటింగ్ గురించి మొత్తం తెలిసి ఉండాలన్నమాట. ప్రాక్టికల్గా టాలీలో కూడా బాగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. తర్వాత క్యాండిడేట్ షుడ్ హ్యావ్ మినిమం క్వాలిఫికేషన్ బీకామ్ అయితే చాలు. మినిమం బీకామ్ అయితే కంపల్సరీ ఉండాలి. తర్వాత స్టాట్యుటరీ గవర్నమెంట్ వాటి గురించి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. లైక్ పిఎఫ్ కానీ, పీటాక్స్ కానీ, ఆడిటింగు, బ్యాంక్ రీకన్సిలేషన్, టాలీ, పెట్టి క్యాష్ హ్యాండ్లింగు, వీటి మీద మెయిన్గా నాలెడ్జ్ అయితే ఉండాలి. సో 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్, అకౌంటింగ్, బిజినెసెస్ రిలేటెడ్ ఫీల్డ్ అయితే చూస్తున్నాడు అనమాట. తర్వాత 3 years ఎక్స్పీరియన్స్ చెప్పినాం కదా, వాటి గురించి ఉండాలి. దాంట్లో కూడా ఇంకోటి ఏమంటే ఫారెక్స్ క్యాషియర్ రిలేటెడ్ అకౌంటింగ్ విత్ క్యాషియర్ రోల్ అయితే సరిపోతుంది అనమాట. తర్వాత కస్టమర్ సర్వీస్ స్కిల్స్ ఉండాలి. తర్వాత డీటెయిల్ ఓరియంటేషన్ స్కిల్స్, తర్వాత యాక్యురసీ ఇన్ హ్యాండ్లింగ్ మనీ, క్యాష్ హ్యాండ్లింగ్ అయితే ఉంటుందన్నమాట దీంట్లో ట్రాన్సాక్షన్స్. సో దాని మీద కూడా కొంచెం అవగాహన, ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే చాలు. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ గురించి నాలెడ్జ్ అయితే ఉండాలి. కంప్యూటర్ సిస్టమ్స్ నాలెడ్జ్ ఉండాలి. బేసిక్స్ అయితే తెలిసి ఉండాలన్నమాట కంప్యూటర్ గురించి. తర్వాత ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫారిన్ కరెన్సీ ఎక్స్పీరియన్స్ మీద స్కిల్స్, క్యాష్ హ్యాండ్లింగ్, పెట్టి క్యాష్, టాలీ, ఆడిటింగ్, అకౌంటింగ్ స్కిల్స్, ఆడిట్ అనమాట. వీళ్ళు ఈ స్కిల్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 అయితే ఉన్నాయి. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 2 వీలర్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో వర్క్ లొకేషన్ మనకి హైదరాబాద్ అని చెప్తున్నారు. కంపెనీ మెయిన్ లొకేషన్ అయితే అనంతపురంలోనే ఉంటుంది, కానీ వర్క్ లొకేషన్ హైదరాబాద్ అనమాట. సో వీళ్ళు ఇక్కడ అఫీషియల్గా వాళ్ళకి అప్లై నో బటన్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఆఫీస్ టైమింగ్స్ చూసుకుంటే 10 AM to 7:30 PM అయితే ఉంటుంది. సో జిఎస్టీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఐటీ ఆడిటింగ్ ఎక్స్పీరియన్స్, అడ్వాన్స్ ఎక్సెల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవన్నీ 1 year అయితే వాళ్ళు ఇచ్చారనమాట. టీడీఎస్ హ్యాండ్లింగ్, క్యాష్ హ్యాండ్లింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో అప్లై నో బటన్ అయితే ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేసి అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని ఓపెన్ చేసి ఈ లింక్ అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ జాబ్ గురించి వీడియో. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి జాబ్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.